ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకటే మార్గమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. యేసు ప్రభువారు అన్నారు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరు కూడా రాలేరని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యేసు ప్రభువారు స్పష్టంగా తెలియజేశారు. యేసు ప్రభు ఆ యొక్క మార్గాన్ని, మోక్షానికి మార్గాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చాడు. ఎందుకంటే ప్రియమైన సోదరులారా, నువ్వు ఎన్నుకోవాల్సింది ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు ఎన్నుకోవాలి. మంచి మార్గమా లేకపోతే చెడు మార్గమా, మోక్షాన్ని తీసుకెళ్లే మార్గమా, పాతాళం తీసుకెళ్లే మార్గమా, నీవు నిశ్చయం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఆ యొక్క మార్గాన్ని తెలియచేయడానికి, ఆ మోక్ష మార్గాన్ని తెలియచేయడానికి, మనిషి యొక్క హృదయాన్ని బాగు చేయడానికి మరి యేసు ప్రభు వారి యొక్క శుభవార్తను ఈ యొక్క రాత్రికాల సమయంలో మీకు తెలియజేయడానికి వచ్చినాం. ప్రియమైన సోదరులారా, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్నది, మనిషి యొక్క హృదయం అంట బహు ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడవుడు. మరి అదేవిధంగా ఇంకో మాట కూడా ఉంది పరిశుద్ధ గ్రంథంలో, హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు. నీ హృదయంలో శుద్ధి లేకపోతే నీవు దేవుని చూడలేవు. నువ్వు ఎందుకు జన్మించావో, నువ్వు ఎందుకు చనిపోతావో నీ జీవితానికి అర్థం తెలియకుండా నీ చరిత్ర ముగిసిపోద్ది. నీ చరిత్రలో నువ్వు దేవుని యొక్క మరి జీవ గ్రంథంలో, ఆ యొక్క పరలోకంలో ఉంటుంది జీవ గ్రంథం, ఆ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలంటే యేసు ప్రభువారే మార్గము, యేసు ప్రభువారే సత్యము, యేసు ప్రభువారే జీవము. కాబట్టి చనిపోయినటువంటి మానవుని బ్రతికించడానికి యేసు ప్రభువారు తన ప్రాణాన్ని పెట్టారు.